ఎప్పుడూ నువ్వు భగవంతుడికి దగ్గరగానే ఉన్నావు. నీకు భగవంతుడి కన్నా దూరంగా ఉండే అవకాశం అసలు జీవితంలో లేదు. ఎప్పుడూ భగవంతుని ఎందే ఉన్నావు. అప్పుడు భక్తి నిలబడి శాంతి కలుగుతుంది, భేదభావం పోతుంది. ఇప్పుడు ఇది కానిదేదుంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు అది కానిది ఇంకొకటి లేదు. కాబట్టి ఉన్నది శివుడు ఒక్కడే. శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఏదో ఊర్ధ్వతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేననుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9ది. ఈ 8 కాకుండా 9దో ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి. చూడండి, లోపలికి వెంకటరమణమూర్తి అండి, విష్ణుమూర్తి అండి అంటాం. విష్ణుమూర్తి అండి అంటే విష్ణువు అంతటా వ్యాపించిన వాడు ఇదిగో ఇలా రూపాన్ని పొందాడు, పొందితే మూర్తి అయ్యాడు. పృథివీ, భూమి అన్నాను అనుకోండి. భూమి అంటే ఇదంతా భూమే, కానీ దీని యందు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని విభూతులున్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. ఆ శక్తులు లేవనుకోండి అసలు మనం ఎవ్వరం నిలబడడం అనేటటువంటి మాట ఉండదు. ఈ విభూతులన్నీ కలిపితే అది శివుడై నిలబడతాడు. అప్పుడు అలా మీరు అవన్నీ విన్న తర్వాత అబ్బా అలా ఒక్కసారి చూడాలనుంది అని మళ్ళీ వచ్చారనుకోండి, ఒక రూపంగా చూడాలని మళ్ళీ అన్నారనుకోండి, అప్పుడు పృథివీలింగం, కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగ స్వరూపాలై ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయడం.